హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తిరిగి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చనా పాలక్ చోలే రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది రైస్లోనే కాకుండా చపాతీ, రోటీ, ఫుల్కా, పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అనేది చనా పాలక్ చోలే. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పెద్ద సైజు కాబోలీ శనగలు తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసి ఒకసారి శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. మార్నింగ్ రెసిపీకి అయితే నైటే నానబెట్టుకోవాలి. ఈవినింగ్ కానీ చేయాలి అనుకుంటే మార్నింగ్ నానేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కుక్కర్లోకి వేసుకొని ఉడకడానికి సరిపడా కొద్దిగా నీళ్ళు వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని 1 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత పాలకూరను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు వేసి పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన పాలకూరను నీటిలో వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 చిన్న సైజు దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉల్లి తరుగు, 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగించాలి. ఇప్పుడు 2 లేదా 3 టమాటీలను జ్యూస్ చేసి వేసుకోవాలి. నిమిషం అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ చోలే మసాలా. ఈ చోలే మసాలా అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఈ కర్రీకి మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని వేసి బాగా కలుపుకొని 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించిన కాబోలీ శనగల్ని వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ దగ్గరకు అయినంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చనా పాలక్ చోలే రెడీ అయిపోతుంది. చపాతీలోకి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.